వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర పాలన ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం చేసిన కామెంట్స్పై సెటర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను అసమర్థుణ్ణి అని చెప్పుకొని రేవంత్ రెడ్డిని ఏకపారేశారని కేటీఆర్ ఎండగట్టారు. దేశంలోనే రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం అని తేలిపోయిందని ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని ఇప్పుడు రుజువవుతోందన్నారు. తాను ఇప్పటి వరకు 15 మంది సీఎంలను చూశాను, కానీ ఇంత దివాలా కోరు మాటలు ఎవరు మాట్లాడలేదన్నారు. మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై స్పందిస్తూ కేటీఆర్ కించపరిచారు. తానుకు అప్పులు పుట్టడం లేదని, నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటుండు. దొంగను దొంగ అనకపోతే ఇంకేమంటారు అన్నారు కేటీఆర్. అలాగే కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? నిన్ను కోసుకుని తినడం కాదు, నువ్వే రాష్ట్రాన్ని పీక్కుని తింటున్నావు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా లేదా సర్కస్ నడుపుతున్నావా అంటూ ప్రశ్నించారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజును గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు. నిన్న 8,029 లక్షల కోట్ల అప్పు అన్నాడు. పోటుకో లెక్క మాట్లాడుతూ సంఖ్య పెంచుతున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలప్పు మాత్రం చెప్పట్లేదు అని, మేము చేసిన అసలప్పు 4,17,000 కోట్లు మాత్రమే అని వివరణ ఇచ్చారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అసలు వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, మీలాగా కాకి లెక్క కాదు. దొంగను దొంగగానే చూస్తారని కాంగ్రెస్ పార్టీ దొంగల చేతికి తాళాలు ఇచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని విమర్శలు గుప్పించారు కేటీఆర్. దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది. పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, కొద్దిగా అయితే యువతలకు వస్తుందేమో. 2,000 ఎకరాలు కొన్నాడు 4th సిటీ దగ్గర. మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2,000 ఎకరాలు వీళ్ళ బినామీలు, వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. 10 లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1,137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది. కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది. ఎట్లయితుంది మరి ఇది?